హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు ఎల్కే ఛానల్. సరుకు అయితే ఈరోజు మస్తు సరుకు అండి, ఎక్సలెంట్ గా ఉన్నది. సరుకు అయితే ఫుల్ గా వస్తుంది. ఈ 2 వారాల నుంచి అయితే కూడా ఫుల్ గా సరుకు. చిన్నపిల్లలు 3-4 నెలలు పిల్లలు అండి, 4 నెలలు 5 నెలలు, 4 months 5 months అండ్ 3 months 2 months కూడా ఉన్నాయి. చాలా అయితే సరుకు అయితే వచ్చింది. మొత్తం మార్కెట్ అంతా కూడా ఫుల్ గా ఉండదు. ఈరోజు చూద్దాం చిన్నపిల్లల కాడి నుంచి మనం ధరలు ఏ విధంగా పోతున్నాయి మన పీలేరు మార్కెట్ అనేసి. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు ఎల్కే ఛానల్. నా పేరు ఎల్కేసీన్ అండి. ఈరోజు అయితే మనం పీలేరు ఆదివారం మార్కెట్లో అయితే ఉన్నాము. అడ్రస్ వచ్చేసరికి పీలేరు అన్నమయ్య డిస్టిక్. ప్రతి ఆదివారం ఉదయం 4:30-5 గంటల మార్కెట్ స్టార్ట్ అయితే ఇంకా మధ్యాహ్నం 11:30-12 ఈ పీలేరు మార్కెట్ కొంచెం ఎక్కువ ఉంటుంది కాబట్టి 1 గంట వరకు అయితే ఉంటుందండి. 12 గంటలకంత వ్యాపారాలు, 11:30-12 గంటల వ్యాపారాలు అయితే 1 గంట వరకు అయితే మార్కెట్ అయితే ఉంటుంది. సో ఈ మార్కెట్లో ఈ వీడియోలో చిన్నపిల్లలకు సంబంధించిన వీడియో అయితే చేద్దాము. 3 నెలలు 4 నెలలు 5 నెలలు 6 నెలల పిల్లలు, ఈ మధ్య పిల్లలు పెంచుకోవడానికి అయితే చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. దాంట్లో సంబంధించిన మనం వీడియో అయితే చేద్దాము. ఏం ధరలు పోతున్నాయి, ఏం రేట్ అయితే డైరెక్ట్గా వ్యాపారస్తులు కానీ రైతుల దగ్గర కానీ పోయేసి మనము వాళ్ళ ధరలు ఏ విధంగా పోతున్నాయి కనుక్కుందాం. ఇంకోటి ఏమంటే ఫ్రెండ్స్, మీ దగ్గర షెడ్లు ఏమన్నా ఉన్నా, ఆవులు కానీ గొర్రెలు కానీ పొట్టేళ్ళు కానీ మీ దాంట్లో సంబంధించి ఏవైనా ఎంటర్ జీవాలకు సంబంధించి ఏమైనా ఉన్నా కూడా నన్ను అప్రోచ్ చేయాలంటే నేను వచ్చి వీడియో చేసిస్తాను, మీకు ప్రమోషన్ వీడియో అయితే చేస్తాను అనమాట. మీ ఊరు పేరు, ఫోన్ నెంబరు, ఎంత డిస్టెన్స్ ఉంది పీలేరుకి అని మీరు కామెంట్ చేసినంటే నేను మీకు కాల్ బ్యాక్ చేసి మీకు అయితే మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యి వీడియో చేస్తాను. సో ఇప్పుడైతే మార్కెట్లో ఉందాం మనము. వ్యాపారాలు జరుగుతున్నాయి. పిల్లలు అయితే చూద్దాం. చిన్నపిల్లలు 4 నెలలు 5 నెలల పిల్లలు అయితే చూద్దాము. ఏం ధరలు పోతున్నాయి ఏమని చూద్దాం. చాలా మంది అయితే ఇంట్రెస్ట్ చూపించి ఇవే అనమాట. సో పిల్లలు అయితే ఒకసారి చూసేయండి ఫస్ట్ నీట్గా, మన తర్వాత వచ్చి ధరలు కనుక్కుంటాము. దీంట్లో గూడూరు పిల్లలు అయితే ఉన్నాయి, మన లోకల్ పిల్లలు, నాటు పిల్లలు అయితే ఉన్నాయి. ఇంకా వచ్చి అట్లా పోతే మొత్తం అవేనండి. ఈ ఏరియాలో కొంచెం గూడూరు పిల్లలు వస్తాయి, ఇంకా అట్లా పోతే మన లోకల్ పిల్లలు అయితే వస్తాయి. చూద్దాం. ఇవైతే మనం ఫస్ట్ ఇక్కడి నుంచే స్టార్ట్ చేద్దాం. చిన్నవాడు అమ్మేనారా, కొనుక్కున్నారా? అమ్మదానికి వచ్చినారు, ఇంకా అమ్మలా కదా. మీ ఆయన కొన్నారేమో ఈ పక్క ఉంటే అనుకుంటాడా. అమ్మేటి అంతా ఎన్ని నెలలు పిల్లలు ఉన్నాయి? 2.5 నెల 3 నెలలు. ఇవి అంతేనా? మీ ఇద్దరు ఒకటేనా? ఫ్రెండ్స్ చూసి ఇవంతా కూడా 2.5 నెల లేదా 3 నెలలు ఆ విధంగా చెప్తున్నాడు. పిల్లలు అయితే చూడొచ్చు. అంతా ఒక 3 months లోపల పిల్లలు అండి ఇవి. అంతా 3 నెలలు 2.5 నెలలు 3 నెలలు చూద్దాము ఏం చెప్తారో కనుక్కుందాం. ఏం చెప్తాను నా ధర జత? 9.5 చెప్తాను ఫ్రెండ్స్. చూస్తే 9,500 చెప్తానండి జత మీద. 9.5 అంటే 500 దాకా 10,000 అనమాట. 9.5 చెప్తున్నాడు. చూడొచ్చు. ఈ పిల్లలు కూడా, అవి కూడా అంతే కదనా? 9.5 ఫ్రెండ్స్. చూస్తే 9,500. 9 అయితే 500 రూపాయలు చెప్తున్నాడు. ఒకటి 4,750 రూపాయలు చెప్తున్నాడు. తక్కువ అండి, చూస్తే కొంచెం తక్కువ ధర అని చెప్పొచ్చు. 4,750, 4,750 రూపీస్ అయితే చెప్తున్నాడు. 4,750 రూపాయలు అయితే చెప్తున్నాడు. చెప్పడం వ్యాపారం అయితే ఉంటుంది. ఇందులో తగ్గే అవకాశం కూడా ఉంది. 9.5 అంటే ఒకవేళ 9 లోపల కూడా పడచ్చు. 8,700, 8,800, 2,900 ఆ విధంగా పడచ్చు అని నేను అనుకుంటాను. వ్యాపారం అయితే ఉంటుంది అనమాట. జత మీద ఒక 500, 700 ఆ విధంగా కూడా తగ్గే అవకాశం అయితే ఉన్నది. ఏ ఊరు నుంచి వచ్చారనా? సంబేపల్లి నుంచి వచ్చారా? ఓకే ఓకే. ఎన్ని పిల్లలు తెచ్చారు? 19 పిల్లలు తెచ్చారు. ఏమన్నా అమ్మారా? ఇప్పుడు వచ్చారు. ఓకే ఫ్రెండ్స్. చూస్తే ఇవైతే ఆ రేట్లో పోయినాయి అనమాట. నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ ఇంకొక బ్యాచ్ అయితే ఉంది. ఇది కూడా సేమ్ మన కదిరి అనంతపురం అండి. గూడూరు సరికి అయితే కాదు అనుకుంటున్నాను నేను. నెక్స్ట్ చూద్దాం. ఇవి కూడా అమ్మకానికి అయితే రెడీగా ఉన్నాయి. ఇవి కూడా ఒక అంతా కూడా ఆ ఏజ్ ఉండొచ్చు. అంత 3 months లేదంటే ఒక 15 days ఇటు అటు ఉండొచ్చు. చిన్నడా మీయే కదా? మీ హాయ్ నా, బాగున్నారా? ఎన్ని తెచ్చారా? 40 పిల్లలు తెచ్చారు. అంతా 3 నెలల పిల్లలే కదా? ఇంకా ఎక్కువ ఉందా? 4 నెలలు 3 నెలలు. ఏం చేస్తున్నావు జత? 12, 13 పిల్లలను బట్టి. ఫ్రెండ్స్ చూస్తే 12,500, 13,000 ఆ విధంగా చెప్తున్నాను అనమాట. చెప్పడం వ్యాపారం అయితే ఉంటుంది అనమాట. 13,500, 12,000 ఆ విధంగా చెప్తాను అనమాట. చెప్పడం వ్యాపారం అయితే ఖచ్చితంగా ఉంటుంది అనమాట. 3 నెలల పిల్లలు అయితే ఉన్నాయి. ఇవి చూద్దాము కాస్త. ఇవి కూడా అంతే, 3 నెలల పిల్లలు. అక్క ఏం చెప్తాను? అక్క 10,000 చెప్తాను జత. అంతా 3 నెలల పిల్ల కదా ఫ్రెండ్స్. చూస్తే 10,000 అయితే చెప్తుంది అక్క గారు. చూడొచ్చు. అంటే ఒక్కొక్క పిల్ల 5,000 రూపాయలతో చెప్తాను అనమాట. వ్యాపారం అయితే ఖచ్చితంగా ఉంటుంది. 10,000 అయితే చెప్తున్నాడు. 10,000 రూపాయలు అయితే చెప్తాను అనమాట. చెప్పడం
వ్యాపారం అయితే ఖచ్చితంగా ఉంటుంది అనమాట. 10,000 రూపాయలు అయితే చెప్పడం ఉంది. అవి చిన్నడా పట్టుకున్నావా అమ్ముతాడవా? అమ్మేదేనా? ఏం చెప్పావు అవే? 10,000 చెప్తున్నావు. అవి కూడా 10,000. 10,000 అయితే చెప్తానండి చెప్పడం. వ్యాపారం అయితే ఖచ్చితంగా ఉంటుంది అనమాట. 10,000 రూపాయలు చెప్తున్నాడు. నెక్స్ట్ చూద్దాం, ఇంకొచ్చే పెద్ద బ్యాచ్లోకి వద్దాం. కాస్త ఈ బ్యాచ్లో ఏం చెప్తారో కనుక్కుందాము. పిల్లలు చూడండి బాగా యాక్టివ్గా అయితే ఉన్నాయి. అంతా గూడూరు పిల్లలు అండి ఇవి. ఒకసారి పిల్లలు అన్ని నీట్గా చూపిస్తాను మీకు. అరే ఒక పిల్లని 6,000 కడుతున్నారు, ఇచ్చేది చిన్న పిల్లల. చూడండి ఫ్రెండ్స్, అయితే పిల్లలు అయితే సార్ నీట్గా చూడండి. అంత మంచి నెమరుల మీద అయితే ఉన్నాయి, యాక్టివ్గా ఉన్నాయి పిల్లలు. ఈ బ్యాచ్లో ఒక 25-30 పిల్లలు ఆ విధంగా అయితే ఉన్నాయి. వ్యాపారం అయితే జరుగుతుంది అనమాట. చూద్దాం. వ్యాపారం అయితే జరుగుతుంది అనమాట. వాళ్ళు సెలెక్టెడ్ పిల్లల్ని అయితే అడుగుతా ఉన్నారు. ఆయన చెప్పడం ఏమంటే సెలెక్టెడ్ పిల్లలు ఎత్తుకుంటే మిగతాడి కొంచెం డల్గా ఉండేది, అవి ఇంకా రేటు తగ్గిపోతాయని చెప్తున్నాడు. సో చూద్దాం ఏం చెప్తాడో మనం. రైతు అన్నా ఏం చెప్తాను అన్న జత? అన్నా జత ఏం చెప్తున్నావా? 14,500 చెప్తున్నావు. ఫ్రెండ్స్ చూస్తే 14,500 అయితే చెప్తున్నాడు ఈ బ్యాచ్ లో జత మీద. మనం అడిగే రైతులు అయితే ఉండరు, రైతులు అయితే కొనుక్కోవడానికి ఉండరు. ఏం అడుగుతున్నారో కనుక్కున్నా. అన్నా మీరు కొనేదానికి వచ్చారు కదనా, ఏం రేటుకి అడుగుతున్నారు? ఎట్లా? పిల్ల 6,000 అడుగుతాను, జత 12,000 అడుగుతున్నారు. ఆయన వచ్చి 14,500 చెప్తాడు, మీరు 12,500 అడుగుతున్నారు. ఓకే ఫ్రెండ్స్ చూడొచ్చు 2,000 అయితే బార్గెనింగ్లో ఉందండి. ఆయన 14,500 అడుగుతా అంటే 7,200 చెప్తున్నాడు ఒక్కొక్క పిల్లని. అడగడం అయితే 6,000కి అయితే అడుగుతాను అనమాట. 6,000కి అయితే అడుగుతున్నారు. చూడొచ్చు వ్యాపారం అయితే ఉంటుంది. మనం ఆడ చూసిన పిల్లలంతా 4,700 అయితే, ఇదైతే 6,000తో అడుగుతూ ఉంటారు అడగడమే. సో దాంట్లో కూడా వ్యాపారం అయితే ఉంటుంది అనమాట. ఇవన్నీ వ్యాపారం అయిపోయినట్టు అయిపోయి పక్కన పెట్టినట్టు అనమాట. పిల్లలు అయితే చూడొచ్చు ఎంత యాక్టివ్గా ఎంత సూపర్గా ఉన్నాయి చూడండి పిల్లలు. చూద్దామండి ఇంకొక బ్యాచ్ అయితే చూద్దాము. ఈ బ్యాచ్లో కూడా మొత్తం అయితే వ్యాపారాలు జరుగుతున్నాయి. ఈ బ్యాచ్లో కూడా ఇదంతా కూడా ఒక 6 నెలలు, కొన్ని అయితే 6-6.5 నెలలు ఉన్నాయి, 5 నెలలు ఉన్నాయి, 3 నెలలు ఉన్నాయి. ఇవైతే చూడొచ్చు అన్నీ కూడా నెలలు బట్టే మారే ఉడికి రేట్లు కూడా మారుతాయి అనమాట. అన్నా ఏం చెప్తున్నావు అన్న జత ఇవే? 16,500 17,500 చెప్తాను. ఎన్ని నెలలు పిల్లలు ఇవే? 4 నెలల నుంచి. ఇదైతే ఒక 6 నెలలు కూడా ఉన్నాయి. కొమ్ము వచ్చినది ఒక 6 నెలలు ఉంటుంది. ఫ్రెండ్స్ చూస్తే 4, 5 నెలలు 6 నెలలుగా ఉన్నాయండి. 16,500 17,500 ఆ విధంగా జరుగుతుంది వ్యాపారం అయితే చెప్తాను చెప్పడం. వ్యాపారం అయితే ఉంటుంది అనమాట. 16, 17 చూడండి ఫ్రెండ్స్. ఇవైతే కొంచెం పెద్ద, దాంట్లోకంటే కొంచెం పెద్దవి. ఒక 6.5 నెల 6 నెలల విధంగా అయితే ఉంటుంది అనమాట. వ్యాపారం జరుగుతుంది. ఆడ చూస్తే ఓవరాగా జరుగుతుంది అనమాట. 16,000తో అయితే వ్యాపారం జరుగుతుంది ఆ పిల్లలు. ఇవైతే కూడా ఒక 17, 18 కూడా చెప్పొచ్చు. ఇవి కొంచెం పెద్దవి అనమాట, దాంట్లో కంటే కొంచెం పెద్దవి. సో ఆడైతే చూద్దాం మనము. ఇంకొంచెం చిన్న యూనిట్ ఉన్నాయి, అవి రేట్లు అయితే చూద్దాం. ఇదంతా 16,000 17,000 ఆ విధంగా ఉందన్నమాట. 16,000 రూపాయలు 15,000 రూపాయలు. బాగుండవా? ఏం కొనలేదా? ఏం కొనలేదా? చూడు పిల్లలు ఏదైనా ఉంటే ఒక రకంగా. ఫ్రెండ్స్ ఇవంతా కూడా లోకల్ పిల్లలు అండి. వీటి నుంచి కూడా ఇందాక చూసిన ఏదైనా మనము ఆ పక్క గూడూరు పిల్లలు. ఇవంతా కూడా కొంచెం కలర్స్ వచ్చాయంటే కదిరి, అనంతపురం, రాయచోటి ఈ విధంగా ఉండే పిల్లలు అనమాట ఇవి. దీంట్లో 6 నెలలు ఆ విధంగా అయితే ఉన్నాయి. అంతా ఒక 6 నెలలు పిల్లలు ఉంటుంది కదనా? 6 నెలలు ఉంటాయా? 2 నెలలు అయితే బాగా వచ్చేస్తాయి. ఇప్పుడు దీంట్లో వయసు ఎంత ప్రజెంట్? ఒక 6 నెలలు ఉందా? ఎక్కువ ఉందా? 6 నెలలు. ఎన్ని పిల్లలు తెచ్చావన్నా నువ్వు? 10 పిల్లలు తెచ్చావు. ఏం చెప్తున్నావు జత? 22,000 చెప్తాను. ఫ్రెండ్స్ చూస్తే ఇవైతే లైవ్ వెయిట్ మాడుకుంటే మనం ఒక 17, 18 లైవ్ వెయిట్ వస్తాయండి. ఒక 6 నెలలు ఆ విధంగా ఉంది. 22,000 అయితే చెప్తున్నాడు చెప్పడం. వ్యాపారం అయితే ఖచ్చితంగా ఉంటుంది. 22,000 అంటే 10,500 11 ఆ విధంగా చెప్తున్నాడు చెప్పడం. వ్యాపారం అయితే ఉంటుంది. ఏమయ్యా పట్టారా? ఏం రేటు పడ్డాయా?
14,000. ఓకే, 14,000తో అయితే వ్యాపారం అయితే అయిందంట. ఆ బ్యాచ్లో అండి 14,000తో వ్యాపారం అయిందంట. పిల్లలంతా 3 నెలల పిల్లలు అండి ఇవి. చూడొచ్చు, 14,000 అంటే 7,000 రూపాయలు ఒక్కోటి వ్యాపారం అయ్యింది. పిల్లలు 7,000తో అయితే వ్యాపారం అయిందనమాట. $22 ఇవి చెప్పడం అయితే 22 చెప్తున్నాడు. వ్యాపారం అయితే ఉంటుంది అనమాట. ఆయన బాగుండరా? 16,000తో అయితే వ్యాపారం అయితే అవుతుంది అనమాట. ఫ్రెండ్స్ చూస్తే ఈ బ్యాచ్ లో అంతా ఒక 3 months 3.5 months లేదంటే 4 months అండి ఆడికైతే ఉండొచ్చు. 4 నెలల లోపల పిల్లలండి ఇదంతా కూడా. సరికి ఈరోజు వైట్ కంటే కలర్స్ ఎక్కువ వచ్చాయండి. మిక్సింగ్ కలర్స్ ఎక్కువ వచ్చినాయి. కాస్త మిక్సింగ్ కలర్లో ఎక్కువ కనిపిస్తుంది ఈరోజు మార్కెట్లో. మామూలుగా అయితే గూడూరు పిల్లలు వైట్ వస్తాయి. గూడూరు పిల్లలు కాదండి. ఈ మధ్య ఏమవుతుందంటే గూడూరు పిల్లలు ఇక్కడ పిల్లలు అన్నీ కలిసిపోతున్నాయి. ఏది గూడూరు పిల్ల ఏది ఇక్కడ పిల్ల వ్యాపారస్తు ఏదో ఒకటి చెప్తాను అంతే. మనకు వాళ్ళు చెప్పేంత వరకు క్లియర్గా అయితే తెలియడం లేదు. ఈ పిల్లలు అయితే బాగున్నాయి. ఇవంతా కూడా ఒక 6 నెలలు 6.5 నెలలు ఆ విధంగా అయితే ఉన్నాయండి. ఇవైతే మనకు మనిషి లేడు. మన యావరేజ్గా మనం ఆడుకుంటే ఒక 18 నుంచి 20 మధ్యలో ఆ విధంగా రేట్ చెప్తారు. బార్గింగ్ అయితే ఉంటుంది. మీరు ఒక ఎక్స్పెక్టేషన్ వేసుకోవచ్చు. ఏం చెప్తున్నావునా? పట్టుకున్నావా? ఉన్నాయి. ఏం చెప్తున్నావు? ఈ రెండు 16,000 చెప్తాను. 16,000 అయితే చెప్తానండి దీనికి చెప్పడం. అంతా ఒక 5.5 నెల 6 నెలల విధంగా అయితే ఉంటుంది అనమాట. మనం లైవ్ వెయిట్ మాడుకుంటే ఈ పిల్లలు ఏదైనా కూడా లైవ్ వెయిట్ 16, 17 ఆ విధంగా వస్తాయి. ఇంకొంచెం చిన్న పిల్లలు అయితే 3 నెలల పిల్లలు అయితే ఒక 12 నుంచి 14 వరకు అయితే లైవ్ వెయిట్ రావచ్చండి. దాంట్లో ఒక 2 కిలోలు ఇటు అయితే ఉంటుంది అనమాట. సో చూద్దాం. ఇక్కడైతే ఒక పెద్ద బ్యాచ్ అయితే ఉండదు. ఈ బ్యాచ్లో ఇవంతా కూడా మన లోకల్ పిల్లలకు వస్తాయి. ఇవి ఏం చెప్తారో కనుక్కుందాం. హాయ్ బ్రదర్, వీడియో తీసుకొచ్చినా? ఏ ఊరు నుంచి వచ్చారు? గాలివీడు. ఎన్ని పిల్లలు తెచ్చారు? 15 పిల్లలు తెచ్చారు. అంతా ఎన్ని నెలలు పిల్లవే? ఒక 6 నెలలు ఉందా? తక్కువ ఉందా? 6 నెలలు ఉంది. 6 months ఏజ్ గ్రూప్ అండి ఇవంతా కూడా. చూడొచ్చు ఈ బ్యాచ్లో అంతా కూడా ఒక 6 నెలలు లేదంటే ఓ రోజుల్లో డిఫరెన్స్ అంటే ఒక 6.5 నెలలు ఆ విధంగా ఉండొచ్చు. బ్రదర్ ఏం చెప్తున్నావు? జత 15,500 చెప్తున్నాడు. ఫ్రెండ్స్ చూస్తే 15,500 చెప్తున్నాడు. కాస్త రీజనబుల్ రేట్ అనే చెప్పొచ్చు. మనం చూసినాం కొంచెం అయితే కొన్ని అయితే ఎక్కువ చెప్పారు. ఇవైతే 15,500 చెప్తున్నాడు. 15,500 అయితే చెప్తున్నాడు అండి. చెప్పడం వ్యాపారం అయితే ఖచ్చితంగా ఉంటుంది అనమాట. 15,500 చెప్తున్నాడు ఆయన. నా 3 గంటలకు నా అవలసంత మధ్యాహ్నం 3:30 స్టార్ట్ అవుతుంది. థ్యాంక్ యూ అన్న. ఏ ఊరు నుంచి వచ్చారు? తిరుపతి నుంచి వచ్చారా? మాట్లాడండి పర్లేదు. తిరుపతి నుంచి వచ్చారా? ఆవుల సంతకు వచ్చారా? ఈ సంత జోన్ వచ్చారా? ఈ సంత ఆవుల సంత. కరెక్ట్ గా 3:30కు స్టార్ట్ అవుతుంది. 4 గంటలకు సరుకు వస్తుంది. ఒక 6-7 దాకా ఉంటుంది సరుకు ఫుల్ గా. మళ్ళీ కొంచెం తగ్గుతూ ఉంటుంది. మీకు ఏమన్నా ఇంట్రెస్ట్గా ఉంటే చూడండి మార్కెట్. మీకు దాని గురించి అవగాహన ఉంది కదా? ఉండి చూడండి. మార్కెట్ అయితే బాగానే ఉంది. రేట్లు అయితే అవునా? ఓకే ఓకే. తిరుపతి నుంచి వచ్చారా? ఓకే ఓకే. పక్కన ఏ పల్లె? ఏ ఊరు పక్కన? మీ ఊరిలో మొత్తం వ్యాపారం చేసే వాళ్ళంతా తిరుపతి, రామచంద్రపురము, పద్మావతిపురము అక్కడ. సరే చూడండి అన్న, మళ్ళా సాయంత్రం కలుద్దాము. చూడండి, నేను కొంచెం వీడియో తీసుకున్నాను. మళ్ళీ కలుద్దాం. అదే ఫ్రెండ్స్, అయితే ఇంకొక బ్యాచ్లు అయితే పెద్ద పెద్ద బ్యాచ్లు అయితే ఉన్నాయి. మొత్తం కూడా ఇదంతా వ్యాపారం మీద అయితే ఉన్నారండి. ఫుల్ క్రౌడ్ లో అయితే ఉంది. ఈరోజు సరుకు అయితే ఎక్కువగానే వచ్చింది. అంతా 3 నెలలు 4 నెలల పిల్లలు అయితే మనం చూస్తాం ఈ వీడియోలో. ఎర్రపొట ఎండ్లు అయితే ఉన్నాయి. చూద్దాము. ఎర్రపొట ఎండ్లు అమ్మేశారా? ఉన్నాయి. చూద్దాం. ఎవరైనా ఇవే ఎర్రపొట ఎండ్లా? మనిషి అయిపోయినాయి. అవే ఉన్నాయి. ఏం చెప్తున్నావు అన్న? ఇవే 13.5. అంతా ఒక 4 నెలలు ఉందా? 5 నెలలు ఉందా? 3 నెలలా? ఈ కొమ్ము వచ్చింటే 3 నెలలు కదా ఎక్కువ ఉంటుంది అనుకుంటాడు. 13.5. 13,500 అయితే చెప్తున్నాడు ఈ బ్యాచ్ లో. చెప్పడం వ్యాపారం అయితే ఖచ్చితంగా ఉంటుంది అనమాట. 13,500 చెప్తున్నాడు బ్యాచ్ లో. ఆయన ముసుగేసుకున్నాడు. ఎట్లాంటి చూస్తున్నావు సార్ నువ్వు? ఎవరునా? గాలివీడా? ఓకే ఓకే. 13,500 చెప్తాను జత. అన్నా ఇవేం చెప్తున్నాడు అన్న? 18,000. ఇవంతా 6 నెలలు ఉందా? ఎక్కువ ఉందా? 5.5 నెల. 5.5, 6 నెలలు. మేపును బట్టి వస్తాయేమో కదా కొన్ని.
ఫ్రెండ్స్ చూస్తే 18,500 అయితే చెప్తానండి చెప్పడం, వ్యాపారం అయితే ఉంటుంది అనమాట. 18,500 18,500 అయితే చెప్తున్నాడు. అంతా లైవ్ వెయిట్ మాట్లాడుకుంటే మనం ఒక 16 నుంచి 18 కిలోల లైవ్ వెయిట్ రావచ్చు అండి. ఇవి అవి అయితే చిన్నవి కాబట్టి కాస్త తక్కువ వస్తాయి. ఇవి లైవ్ వెయిట్ వచ్చి ఒక 12, 13, 14 ఆ విధంగా చేస్తాయి అనమాట. మొత్తం అంతా కూడా బ్యాచ్లో వ్యాపారాలు జరుగుతున్నాయి. సో ఇక్కడ ఇంకొక బ్యాచ్ అయితే ఉండదు. ఇవి కొంచెం ఒక 6 నెలల పిల్లలు ఆ విధంగా అయితే ఉన్నాయి. ఇది ఒకటి మాత్రం పెద్దదిగా ఉంటుంది. అన్నా ఏం చెప్తున్నా నా జత? ఏం చెప్పారు? 15,700 జత మీద 15,700 అయితే చెప్తున్నానండి చెప్పడం, వ్యాపారం అయితే ఉంటుంది అనమాట. 15,700 చెప్తున్నాడు. ఒక 6 నెలల పిల్లలు, 1, 2 ఏదో కొద్దిగా తక్కువ ఉండొచ్చు, ఒక 4.5 నెల 5 నెలలు అట్లా ఉండొచ్చు, కొంచెం బిడ్డ ఒకటి ఉండే. మొత్తం మీద కూడా 15,700 చెప్తున్నాడు. 15 అయితే 750 రూపాయలు అయితే చెప్తాను అనమాట. సో చూద్దాం, నెక్స్ట్ తర్వాత చూద్దాం. ఇవంతా కూడా వ్యాపారాలు జరుగుతున్నాయి అనమాట. ఇవంతా కూడా అవేనండి. మీకు ఒక 4-5 బ్యాచ్లు చూడడం అనేది అందుకే నేను, ఎందుకంటే ఒక 4-5 బ్యాచ్లు చూస్తే యావరేజ్ గా ఏం రేటు పోతున్నాయి అర్థమైపోతుంది. చిన్నపిల్లలు, పెద్ద పిల్లలు అన్నీ కూడా ఇవంతా కూడా అవే. మనం కొంచెం లోపల పోదాము, కొంచెం పెద్ద సైజు పిల్లలు అయితే చూద్దాము. వ్యాపారాలు జరుగుతున్నాయి. 20 ఇవంతా కూడా ఒకే ఏజ్ గ్రూప్ అండి. అంతా కూడా ఒక నెల ఇటు అటు ఉండొచ్చు, కానీ అంతా ఏజ్ గ్రూప్ అంతా. నా ఏం చెప్తున్నా చెప్తానా? 14,600 చెప్తాను. అంతా ఒక 4 నెలల పిల్లనా ఫ్రెండ్స్? చూసే 14,400, 14,500 ఆ విధంగా చెప్తానండి. 14,500 ఆ విధంగా చెప్తున్నాడు. అంతా కూడా ఒక 4 నెలలు 5 నెలల పిల్లలు అయితే ఉన్నాయండి. ఇవి 4 or 5 months పిల్లలు. లైవ్ వెయిట్ మాట్లాడుకుంటే అంతా ఒక 16, 17 కిలోలు ఆ విధంగా రావచ్చు అండి. 14,500 అయితే చెప్తున్నాను చెప్పడం, వ్యాపారం అయితే ఉంటుంది అనమాట. చూస్తే మొత్తం కూడా సరుకు అయితే ఒక వీడియోకి సరిపోలేదు, ఎందుకంటే ఆ విధంగా వచ్చిందనమాట. మనం ఇంకా ఎందుకంటే మించితే వీడియో కూడా నీకు లెంత్ చాలా ఎక్కువైపోతుంది అనుకుంటున్నాను. నెక్స్ట్ ఏమైనా ఉండి టగటగా చూసేద్దాము. ఇక్కడ చూస్తే వ్యాపారం జరుగుతున్నాయి, చూద్దాము ఏం రేటు చెప్తాను. ఏమైనా అంతా ఈ సైజ్ పిల్లలు ఇవి, ఒకసారి చూద్దాము. ఏం తక్కువ అడిగినామా మేమా? తక్కువ అడిగినామా? 14,500, 14,200 ఆ విధంగా అయితే వ్యాపారం జరుగుతుందండి. చూడొచ్చు అంతా ఒక చిన్నపిల్లలు కూడా. ఇవైతే కొంచెం పెద్ద సైజు పిల్లలు అండి. దీంట్లో 1 year ఏజ్ గ్రూప్ ఎత్తుకుంటే మనం చూద్దాము. 1 year ఏజ్ గ్రూప్ లో ఏమైతే ఏం రేట్లు ఉన్నాయో చూద్దాం మనము. సంవత్సరం ఏజ్ పిల్లలు కొంచెం పెద్దగా చూద్దాము ఈ వీడియోలో. ఇక్కడ ఉన్నాయి మనకు 1 year ఏజ్ గ్రూప్ లో. హాయ్, బాగున్నావా? ఎన్ని తెచ్చావా? 10 పిల్లలు తెచ్చావు. 3, 5 ఉన్నాయా? ఎంఎస్గా ఏం చెప్తున్నావు జత? 29,500. ఫ్రెండ్స్ చూస్తే ఇదంతా కూడా 1 year ఏజ్ గ్రూప్ లో 29,500 అయితే చెప్తానండి చెప్పడం, వ్యాపారం అయితే ఉంటుంది. 29,500 రూపాయలు చెప్తున్నాడు. 29,500 చెప్తున్నాడు ఈ పిల్లల్ని. ఇవంతా కూడా సంవత్సరం పిల్లలు అండి. అంతా మీట్ పర్పస్ మాడుకుంటే ఒక 18 నుంచి 20 కిలోల మీట్ రావచ్చు. ఇంకా లైవ్ వెయిట్ వచ్చేసరికి 28 నుంచి 35 ఆ విధంగా లైవ్ వెయిట్ రావచ్చు అండి. ఇవంతా కూడా అంతా 1 year ఏజ్ గ్రూపే. అంతా కూడా 30 చెప్తున్నాడు. ఇవైతే 500 దాకా 35 చెప్తున్నాడు. ఇది కూడా సేమ్ ఒక 500 రూపాయలు 1000 రూపాయలు డిఫరెన్స్ అయితే ఉంటుంది అనమాట. ఇక్కడ నుంచి మొత్తం ఎత్తుకుంటే ఇవంతా 1 year ఏజ్ గ్రూప్ పిల్లలు. ఈ బ్యాచ్ కూడా అంతా సంవత్సరం ఏజ్ గ్రూప్. సంవత్సరం మీద ఒక నెల ఇటు అటు ఉండొచ్చు. నా ఏం చెప్తున్నా జత మీద? 28,500. ఫ్రెండ్స్ ఇవి కూడా 1 సంవత్సరం పిల్లలు అండి. 28,500 అయితే చెప్తున్నాడు చెప్పడం, వ్యాపారం అయితే ఉంటుంది అనమాట. 28,500, 28,500 రూపాయలు చెప్తున్నాడు చెప్పడం, వ్యాపారం అయితే ఉంటుంది అనమాట. ఇవి కూడా మీట్ ఎత్తుకుంటే ఎన్ని కిలో పడచ్చు అన్న? ఇది ఒక అంచనాకి 18, 17, 18 ఆ విధంగా పడచ్చు. అదే అండి 17, 18 ఆ విధంగా పడచ్చు. అది కూడా అంతా 1 year ఏజ్ గ్రూప్. అపకరిస్తున్నాయి కూడా, అవి కూడా అంతా 1 year ఏజ్ గ్రూప్ లో ఉన్నాయి. కూడా అంతే 1 year ఏజ్ గ్రూప్ లో అంటే 15,000 రూపాయలు ఆ విధంగా చెప్తానండి.
15,000, 14,500 ఆ విధంగా చెప్తున్నాడు. ఒక్కొక్కటి చెప్పడం వ్యాపారం అంతా ఉంటుంది అనమాట. ఇది కూడా అంతే చూడొచ్చు. ఈ బ్యాచ్ కూడా చూసేద్దాం మనము. ఈ బ్యాచ్ లో కూడా అంతా సంవత్సరం పిల్లలు, సంవత్సరం కంటే ఒక 2 నెలలు ఇటు అటు ఉండొచ్చండి. ఇవంతా కూడా 11 నెలలు 12 నెలలు ఆ విధంగా అయితే ఉండొచ్చు. నాకు కొంచెం అటు జరుపుకున్నా. దీంట్లో అయితే వ్యాపారం జరుగుతున్నాయి. ఇవైతే అంతా కూడా సంవత్సరం పిల్లలు అండి. ఇవి చూద్దాం. దాని తర్వాత వచ్చి ఇవి కూడా అంతా సంవత్సరం పిల్లలే. ఈ అంతా కూడా 1 year ఏజ్ గ్రూప్ అండి. అంతా మీట్ ఎట్లా ఎత్తుకున్నా కూడా 16, 17 ఆ విధంగా మీట్ పర్పస్ లో పడతాయి. ఇంకా లైవ్ వెయిట్ వచ్చేసరికి ఒక 25 నుంచి 30, 32 ఆ విధంగా లైవ్ వెయిట్ అయితే వస్తాయండి. అంతా కూడా లోడ్ అయితే అయిపోయి ఉంటుంది. ఇదే అండి ఈరోజు చిన్నపిల్లలకు సంబంధించిన మనము 3 నెలలు 4 నెలలు స్టార్ట్ చేస్తే ఒక సంవత్సరం లోపల పిల్లల వరకు అయితే ఉంటాయి. ఏం చెప్తానా నచ్చుతానా? 24,000. ఇంత సంవత్సరం ఏజ్ ఉందా? ఇంకా తక్కువ ఉందా? 24,000 చెప్తున్నాడు జత. ఫ్రెండ్స్ చూసి 24,000 అయితే చెప్తానండి ఈ బ్యాచ్ లో జత మీద. కాస్త దాంట్లోకి ఇప్పుడు 7 చూసిన పిల్లలకి దీనికి కొంచెం అయితే తేడా ఉంది. సో రేట్ కూడా డిఫరెన్స్ అయితే ఉందన్నమాట. దానికి దీనికి 4,000 బార్గింగ్ అయితే ఉంది. 24,000 రూపాయలు అయితే చెప్తున్నాడు చెప్పడం. వ్యాపారం అయితే ఉంటుంది అనమాట. సో ఈరోజు అయితే చాలా అయితే వచ్చినాయండి. ఇవి కూడా అంతే ఇన్ని వస్తాయి అనుకోలే ఈరోజు అయితే నేను అసలు. ఈ బ్యాచ్ లో కూడా అంత సంవత్సరం పైన అయితే ఉన్నాయి. ఇవి సంవత్సరం మీద 2 నెలలు అయితే ఉన్నాయి. ఇవి అంతా కూడా వెయిట్ మాడుకుంటే ఎట్లెత్తుకున్నా కూడా 16, 17 మీట్ పర్పస్ లో వెయిట్గా ఉన్నాయి. చూడొచ్చు. సంవత్సరం మీద ఒక 2, 3 నెలలు అట్లా ఒకటి ఉండొచ్చు. నా ఎవరన్నా రైతువా మీ అన్నా? ఏం చెప్తున్నా జత? 37,000 జత. ఫ్రెండ్స్ చూస్తే 37,000 అయితే చెప్తానండి జత మీద. అంతా సంవత్సరం పైన ఉన్నాయా? సంవత్సరమేనా? ఒక సంవత్సరం ఉన్నాయా? ఒక సంవత్సరమా ఏజ్? సంవత్సరం ఉన్నాయా? ఎక్కువ ఉన్నాయా? సంవత్సరం పిల్లలు ఉండవలేదు. సంవత్సరం ఉంటాయి. 37,000 చెప్తానండి ఈ బ్యాచ్ లో చెప్పడం. వ్యాపారం అయితే ఉంటుంది అనమాట. 37,000 అయితే చెప్తున్నాడు. ఒక్కొక్కటి అప్పటికి 18,236, 18,500 ఆ విధంగా చెప్తున్నాడు. నా ఎన్ని కిలో పడచ్చనా ఒకటి? 25 పైన వస్తాయి. మటన్ మీట్ పర్పస్ లో 25 కిలో ఆ విధంగా చెప్తానండి చెప్పడం. వ్యాపారం అయితే ఉంటుంది అనమాట. సో ఫ్రెండ్స్ ఇదే ఈరోజు మార్కెట్ చూసాము కదా. మనం అయితే 3 నెలల పిల్లలతో స్టార్ట్ అయితే 3 నెలల నుంచి సంవత్సరం ఆ విధంగా అయితే మనం చూసామన్నమాట పిల్లల్ని. ఒక అంచనా ప్రకారం ఈరోజు మార్కెట్లో ఏమేమి రేట్లు పోతున్నాయి అనేది చూసినాము. సో మీకు ఒక ఐడియా వచ్చింటుంది అనుకుంటున్నాను. నెక్స్ట్ అయితే మేకలకు సంబంధించిన వీడియో అయితే చేద్దాము. ఇప్పుడైతే చిన్నపిల్లలు పెద్ద పొటేన్లు అయితే చూస్తాం. ప్రతి వారం అయితే చూస్తాం. వీడియో ఇక్కడ దాకా చూసారంటే మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటాను. వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు థ్యాంక్ యూ అండి.